ఓం నమ శివాయ నమ. ఓం కొండదేవతాయ నమ. జయ కొండదేవత సమ్మక్కాయ నమ. జయ సారలమ్మాయ నమ. జయ వనదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 జూన్ మాసం కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి, గత సంవత్సరంలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు, అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం చూసుకుంటే, ఈ కుంభరాశిలో గత సంవత్సరంలో మీరు పడ్డ బాధలు, కష్టాలన్నీ తొలగిపోయి మీకు శనిమా దశ మీకు చివరి తేజీకి వచ్చేసింది. అంటే అదృష్ట గడియలో మీరు కాలు పెట్టారు. ఈ నెల నుంచి మీకు అదృష్ట గడియలే మీకు ఎదురవుతుంటాయి. కాబట్టి ధనిష్ట నక్షత్రము 3-4 పాదములనగా, శతాభిష నక్షత్రము 1-2-3 పాదములనగా, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదములనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 8, ఖర్చులో 14, రాజపూజిత 7, అవమానాలు 5. అంటే ఏది చేసినా కూడా అంతంత మాత్రం అయిపోతుంటుంది. లక్ష్మి వస్తుంటుంది, పోతుంటుంది. ఏది చేసినా, ఏది చేయాలనుకున్నా కూడా చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి కొత్త మలుపు, కొత్త విధానాలు కొన్ని రాబోతున్నాయి. మరి ఉద్యోగంలో కూడా ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ప్రమోషన్ మార్పులు కొంత అద్భుతంగా ఈ నెలలో విజయవంతమై, మళ్ళా వాళ్ళు కొన్ని వేరేగా ఆ గవర్నమెంట్ కాకోకుండా కొంత ప్రైవేటు కూడా వాళ్ళ పేరు బలంలో కూడా పెట్టాల్సిన కూడా ఆటోమేటిక్గా ధనప్రాప్తి యోగం వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి విద్యాదారులకి మంచి విద్య, పెద్ద విద్యను కంప్లీట్ చేసుకొని ఎన్నో రోజుల నుంచి చదువు గురించి వాళ్ళు ఎన్నో విధానాలుగా సతమతం అయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి. కాబట్టి విదేశాల ప్రయాణాలు రాబోతున్నాయి. వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ ఈ నెలలో అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి ఆరోగ్య సమస్య చూసుకుంటే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలో కొన్ని చేతికాడికి వచ్చినాయి, కొన్ని చేజారిపోవటం, మళ్ళీ వాళ్ళ మీద ఉండాల్సిన చెడు గ్రహాలు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, నరఘోష ఎక్కువగా ఉండదాని వలన మనసు శాంతి లేకోకుండా ఉండటం, మరి భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు, మరి కోర్టు సమస్యలతో కొంచెం సతమతం అయిపోయి, తర్వాత భూమి సమస్యలు కానీ, అన్నదమ్ముల సమస్యలు కానీ, అక్కచెల్లెల సమస్యలు కానీ, మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఆస్తుల్ని అవి కొన్ని రాకోకుండా దాంట్లో కొంత బ్రేక్ అయిపోయి, కొన్ని ఆస్తుల్ని కొన్ని మళ్ళీ వీళ్ళే అమ్మేసి మళ్ళీ కొత్త ఆస్తుల్ని వీళ్ళు సాధించేసి ఒక కుదురుగా చేయాలని ఇలా మైండ్లో చాలా వరకు కోరికలు, ఆలోచనలు, ఐడియాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి మరి ఆ భగవంతుడు దయ వలన వీళ్ళకి మంచి రోజులు, ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ, కొంత పెద్ద డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొత్త మార్పులు అంటే ఆ మార్పులు ఊహించని మార్పులు. అలాంటి మార్పులు అతి దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం వీళ్ళు అనుకుంటారో ఆ కార్యక్రమాన్ని కొంచెం ఆలోచన చేయాలి. ఆలోచన చేయకోకుండా ఏం పర్వాలేదులే భగవంతుడు మనకి ఇచ్చేసాడు అన్ని విధానాలుగా అనుకొని మనం ఏది పడితే అది చేసి ఎక్కడ పోయినా అక్కడ పోతే చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి శని దశ వెళ్ళిపోయి, రావు కేతు దశలోంచి వెళ్ళిపోయి వీళ్ళకి గురు దశ ప్రారంభమైంది. కాబట్టి ఈ గురు దశ నుంచి వీళ్ళకి పట్టిందల్లా బంగారం, అనుకున్నదల్లా విజయం, సాధించాల్సినంత విజయస్థానం వచ్చే జాతకం ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు టైం అంత అనుకూలంగా లేని దాని వలన ఎవరు ప్రేమిస్తారో వాళ్ళు రివర్స్ అయిపోతుంటారు. ఎవరో దగ్గర దాపు వాళ్ళు వీళ్ళని అభిమానిస్తుంటారో వాళ్ళే వీళ్ళ మీద లేనిపోయిన తాడు చెప్పి, లేనిపోయిన సికాకులు పెట్టి, బొస్సున ఊదేసి నా మాయ కాదు విష్ణుమాయ అని బంధుమిత్రులతో అభిమానంగా ఉండవలసిన వాళ్ళందరికీ చెప్పి మీ కుటుంబంలో మీకే స్విచ్ పెట్టి ఇబ్బంది చేస్తుంటారు. ఆ ఇబ్బంది చేసిన దాని వలన మీకు ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. అన్నిటికన్నా మహాశక్తివంతమైంది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి.
ఆయనకి 7 వారాల పాటు మీరు మీ ఫ్యామిలీలో ఉండవలసిన వాళ్ళందరూ తలస్నానం చేసి ఇంట్లో ఆవు పేడతోని శుద్ధం చేసి ఒక స్టార్ ముగ్గు వేసి అక్కడ దీపారాజుని వెలిగించేసి అక్కడ 7 దీపారాజులను వెలిగించి 7 దీపారాజులను వెలిగించినాక 7 వారాలు అయిపోయినాక మీరు 7వ శనివారం రోజున మీ బంధుమిత్రులను పిలిపించేసి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళందరినీ చేయగడిగి చేసిన తర్వాత వాళ్ళకి మీరు కొన్ని అక్షంతలు ఇచ్చి వాళ్ళ దగ్గర మీరు కొంత ఆశీర్వాదం తీసుకోవాలి. ఆశీర్వాదం తీసుకున్న దానివల్ల మీకు అష్టౌశ్వర్యాలు వాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆ శ్రీనివాస స్వామిని మీరు పూజించినట్టుకైతే మీ ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి కలుగుతుంది. మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు 100% మీకు జయప్రదంగా అయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, ఏం చేయాలనుకుంటున్నారు, ఎడిపోదాం అని అనుకుంటున్నారు అంటే మరి మీకు తెలియాలనుకుంటే కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీకు ఎలాంటి సమస్య ఉందో మేము అన్నీ చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. నమః శివాయ నమః.